దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి పుణ్యక్షేత్రానికి ప్రతినిత్యం వందలాది మంది భక్తులు తరలివస్తారు. రామయ్య దర్శనానికి బారులు తీరుతారు. ఇక సీతారాముల కళ్యాణోత్సవం అంటే కన్నుల పండుగే అని వేరే చెప్పాల్సిన పని లేదు. రాములోరి పరిణయ తంతు చూడటానికి భక్తజన వరదే తరలివస్తుంది. ఇంతటి విశిష్టమైన భద్రాచలం దివ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ సర్కారు రెడీ అయ్యింది. 100 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆలయ ఈవో సైతం పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజానురంజక పాలన సాగించిన శ్రీరామచంద్రుడు జననాథుడు, జానకీనాథుడు. ఆ దేవదేవుని దివ్యక్షేత్రం, దక్షిణాది అయోధ్యగా పేరొందిన పుణ్యక్షేత్రం భద్రాచలం. భద్రాద్రి ఆలయం దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. శ్రీరామనవమి, రామపట్టాభిషేకం, ముక్కోటి తదితర పర్వదినాల్లో అసంఖ్యాకంగా భక్తులు భద్రగిరిని దర్శించుకుంటారు. ఈ క్షేత్రాన్ని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి సర్కారు మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. ఆలయ ఈవో శ్రీనివాస్ ప్రభాకర్ పలు మార్పులు చేపట్టారు. రామయ్య సన్నిధికి సంప్రదాయ దుస్తులతో రావాలని, ఆలయంలో సెల్ ఫోన్లు నిషేధమని ఈవో ఇప్పటికే ఆదేశాలిచ్చారు. వివాహాలు చేసుకోవడానికి రామయ్య ప్రాంగణంలో అనుమతి ఇవ్వడంతో గత 2 ఏళ్లుగా ఇక్కడే భక్తులు పరిణయ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. అయితే పాత పద్ధతిలో తానీషా కళ్యాణ మండపంలోనే కళ్యాణాలు నిర్వహించుకోవాలని ఈవో ఆదేశాలిచ్చారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. దీనిపై ఈవో శ్రీనివాస్ ప్రభాకర్ భారత్ టుడేకు వివరణ ఇచ్చారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఇలాగ ఆలయ ప్రాంగణంలో పెళ్ళిళ్ళు అనేది ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం క్రితం నుంచే జరుగుతున్నది. అంతకుముందు ఎప్పుడు కూడా తానేషా కళ్యాణ మండపంలోనే జరిగేవి. అయితే ఈ మధ్యకాలంలో స్వామివారి సన్నిధికి దర్శనానికి భక్తుల రద్దీ బాగా పెరిగడంతో ఈ భక్తుల సౌకర్యం కూడా మేము చూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా సెక్యూరిటీ ఆస్పెక్ట్ కూడా ఒకటి ఉన్నది. మాకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అందరినీ కోరేది ఏంటంటే ఇక్కడ నుంచి మ్యారేజ్ అన్ని కూడా ఇదివరకు ఎట్లా జరిగావో అట్లనే చేసుకోండి. ఏదేమైనా రామయ్య సన్నిధి భక్తుల పెన్నిధి. ఆ పురమే పావనమైనప్పుడు ఇక్కడ అక్కడ అని ఏమిటి? ఆ పుణ్యగిరిలో ఎక్కడ ఏ శుభకార్యం చేసుకున్నా సర్వత్రా జయప్రదమే అని పలువురు భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు.